హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 134. సురేఖ తనతో లైఫ్ని ఎలా ఫీల్ అవుతుందో అడిగిన అతనికి ఆమె నవ్వుతూ, నేను సంతోషంగా ఉన్నది లేనిది మీకు తెలియడం లేదా అని అడిగేసరికి, పైకి కనిపిస్తుంది నేను నమ్మనంటూ నవ్వాడు కళ్యాణ్. మీకు భయం అవసరం లేదు అంటూ సురేఖ చిరుకోపం చూపించింది. మరి నన్ను అడగవా అన్న కళ్యాణ్ వైపు చూసిన సురేఖ తలదించేసి, మీరు పూర్తి సంతోషంగా అయితే ఉండరని తెలుసు, దానికి నేనేం చేయలేను. ముందే చెప్పాను కదా మన మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండదని అంటూ చిన్నగా చెప్తున్న సురేఖ మాటలకి కళ్యాణ్ గట్టిగా నవ్వుతూ, ఓయ్ మేడం, నేను అలా అన్నానా? నీకంటే ఎక్కువగా నేనే హ్యాపీగా ఉన్నాను. నీకా అనుమానం అవసరం లేదు. నువ్వు నా భార్యవి, అది చాలదా నేను హ్యాపీగా ఉండటానికి అని ఆమెను అపురూపంగా చూస్తూ, నా దగ్గర నువ్వు సంతోషంగా ఉన్నావు, నాకు అది చాలు అని ప్రేమగా చెప్పాడు కళ్యాణ్. సురేఖకి ఏం చెప్పాలో అర్థం కాక దిక్కులు చూస్తూ, నేను వెళ్తున్నా, అత్తయ్య డిన్నర్ రెడీ చేస్తుంది, హెల్ప్ చేయాలి అంటూ అతని నుండి తప్పించుకుని ఖాళీ కప్ తీసుకుని వెళ్ళిపోయింది సురేఖ. ఆమె తడబాటు గమనించిన కళ్యాణ్ నవ్వుకుని విశాల్తో మాట్లాడాలి అని ఫోన్ తీశాడు. అక్కడ విశాల్ కావ్యని రిక్వెస్ట్ చేస్తూ, నువ్వుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది, ప్లీజ్ కావ్య, కాదనకు అని తనని రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళాడు. ఉష కాలేజ్ నుండి వచ్చి కాఫీ తాగుతూ విశాల్ని ఎలాగైనా తనతో మాట్లాడేలా చేసి ఇంతకు ముందులా తనతో హ్యాపీగా ఉండేలా చేయడం ఎలా అని ఆలోచిస్తూ ఉంది. కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి డోర్ తీయగానే, హాయ్ ఉష అంది కావ్య నవ్వుతూ. ఆమె పలకరించగా విశాల్ కూడా తనని చూసి ప్లెజెంట్ స్మైల్తో చూడటంతో నమ్మలేనట్టుగా చూస్తూ పక్కకు తప్పుకుని, అన్నయ్య అని చిన్నగా పిలిచింది ఉష. లోపలికి వచ్చిన విశాల్ డోర్ లాక్ చేసి ఉష చేతిని పట్టుకుని, సారీరా అని చెప్పగానే, అన్నయ్య నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ సంతోషంగా, నువ్వు నాతో ఇది వరకట్లా ఉంటే చాలన్నయ్య, నాకు నువ్వు కావాలన్నయ్య. ఇలా నేను ఒకరికొకరమేమీ కానట్టుండడం నాకు నచ్చడం లేదు. నా వల్ల నువ్వు బాధపడుంటే ఐఎమ్ సారీ అన్నయ్య అని కన్నీళ్లతో క్షమాపణ చెప్పింది ఉష. చచ్చా, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటిరా? నువ్వు ఏ తప్పు చేయలేదు, తప్పు చేసింది నేను అంటూ ఉషని గుండెలకు హత్తుకున్న విశాల్ ప్రేమగా ఉష నుదుటిన ముద్దు పెట్టి, నువ్వు బంగారం అని నాకు తెలుసురా, నేనే గిల్టీనెస్తో నీకు దూరంగా ఉన్నాను, అంతేకాని నీ మీద నాకు ఏ కోపం లేదన్నాడు విశాల్. హలో, మీ అన్న చెల్ల అనుబంధంతో నన్ను పట్టించుకోవడం లేదు అంటూ బుంగముత్తి పెట్టిన కావ్యని చూసి ఇద్దరు నవ్వేశారు. సారీ కావ్య గారు, కూర్చోండి, కాఫీ ఆర్ జ్యూస్ అని ఆఫర్ చేసింది ఉష. తాను కాఫీ తాగదు, ఈ టైంలో జ్యూస్ ఇవ్వు, నేను ఆలోగా ఫ్రెష్ చేస్తాను, బయటికి వెళ్దాం ముగ్గురం అన్నాడు విశాల్. నిజమా అన్నయ్య అంటూ ఎగ్జైట్ అయిన ఉష కావ్యకి జ్యూస్ ఇచ్చి తన పక్కనే కూర్చుంది. కావ్య గారు, మా అన్నయ్య ఇలా ఉండడానికి కారణం మీరే కదా, థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞతగా చూసింది ఉష. నాదేం లేదు ఉష, జస్ట్ నేను తను ఏం తప్పు చేస్తున్నాడో అర్థమయ్యేలా చెప్పానంతే అంది కావ్య. మీరు కాదన్నా సరే క్రెడిట్ మొత్తం మీకే, చాలా చాలా థ్యాంక్స్ కావ్య గారు అంటూ కావ్యని హత్తుకుంది ఉష. కావ్య తిరిగి ఉషని హక్ చేసుకుని వదిలి, మనలో మనకి ఫార్మాలిటీస్ వద్దు కానీ నువ్వు కూడా రెడీ అవుపో, అలాగే ఉదయ్ని కూడా పిలువు అనింది కావ్య. కానీ అన్నయ్య ఏమంటాడో అని డౌట్గా అంటుంటే, మీ అన్నయ్యకి నేను చెప్తానులే, నువ్వు పిలువు, వాళ్ళిద్దరి మధ్య కూడా రిలేషన్ బిల్డ్ అవ్వాలి కదా, బావమరిదిగా అంటూ అల్లరిగా కన్ను కొట్టింది కావ్య. ఉష నవ్వి సరే అంటూ తన రూమ్లోకి వెళ్ళి ఉదయ్కి కాల్ చేసి విశాల్ తనకి సారీ చెప్పిన విషయం చెప్తూ, ఇప్పుడు అన్నయ్యతో కలిసి బయటికి వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చి నేను లొకేషన్ షేర్ చేస్తాను అంటూ ఉదయ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా రెడీ అవడానికి వెళ్ళింది ఉష. విశాల్ రెడీ అవుతుండగా అప్పుడే కళ్యాణ్ ఫోన్ చేశాడు. ఫోన్ తీసి చూసి, ఏంటనియా ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఉష ఏమైనా చెప్పిందా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? వదిన పిల్లలు, పెద్దనాన్న పెద్దమ్మ ఎలా ఉన్నారని నార్మల్గా అడిగాడు విశాల్. హాయ్ రా, మేమందరం బాగున్నాం, నువ్వెలా ఉన్నావు? ఉష ఎలా ఉంది అని అతను కూడా నార్మల్గా మాట్లాడాడు. అంతా ఓకే అన్నయ్య అన్న విశాల్ మాటలకి, నువ్వు ఉషతో పలకడం లేదంట, ఏమైంది అని క్యాజువల్గా అడిగినట్టు అడిగాడు కళ్యాణ్.
అదేం లేదన్నయ్య, ఏదో చిన్న డిస్టెన్స్ అంతే. సారీ అన్నయ్య అని సిన్సియర్గా చెప్పాడు విశాల్. సారీ ఎందుకని అడుగుతూ ప్రజెంటే తమ్ముడి మైండ్ సెట్ని అంచనా వేయడానికి ట్రై చేశాడు కళ్యాణ్. నేను మారడానికి నువ్వు ఉషతో కలిసి చేసిందంతా నాకు తెలిసింది. ఆ టైంలో నేనంత మూర్ఖంగా ప్రవర్తించి మీ అందరినీ చాలా బాధ పెట్టానని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మీ అందరి ముందు నిలబడాలంటే సిగ్గుగా ఉందన్నయ్య. కానీ ప్రామిస్ చేస్తున్నా అన్నయ్య, ఇక లైఫ్లో ఎప్పుడూ నా వల్ల ఎవరూ సఫర్ అవ్వకుండా నన్ను నేను మార్చుకున్నాను అని నిజాయితీగా తన తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పాడు విశాల్. కళ్యాణ్ ఆనందపడుతూ, రేయ్ నువ్వు నా తమ్ముడివిరా, నువ్వు నిజంగానే మంచివాడివి, కాకపోతే నీకు మొండితనం ఎక్కువ అని, దానికి కారణం కూడా చిన్నప్పటి నుండి పిన్ని బాబాయ్ నువ్వేం చేసినా కాదనకపోవడంతో అదే కరెక్ట్ అనే ఫీలింగ్తో ఇన్నాళ్ళు ఉండిపోయావు. కానీ అది అన్ని విషయాల్లో మంచిది కరెక్ట్ కాదని నీకు ఇప్పటికి తెలిసింది. పోనీలే, నువ్వు మారావు, నాకు అదే చాలు తమ్ముడు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలనేదే నా ఆశరా. ఏ సమస్య వచ్చినా ఈ అన్నయ్య నీకున్నాడని గుర్తుపెట్టుకో. ఉషతో మాట్లాడు, తను నీకోసం చాలా చేస్తుంది. నువ్వు మాట్లాడడం లేదని ఏడుస్తుంది తమ్ముడు అని చెప్పాడు కళ్యాణ్. ఉషకి క్షమాపణ కూడా చెప్పానన్నయ్య, మీరంతా నాతో ఉండగా నేనెప్పుడూ హ్యాపీగా ఉంటానంటూ నవ్వి కాసేపు కళ్యాణ్తో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు విశాల్. అతని రూమ్ డోర్ దగ్గర నిలబడి విశాల్ ఫోన్లో చెప్పేది వింటూ అతను ఫోన్ కట్ చేశాక, ఇప్పుడు హ్యాపీగా ఉందా అని అడిగింది కావ్య. కావ్య దగ్గరకు వెళ్ళిన విశాల్ ఆమెని గట్టిగా హక్ చేసుకుని, నువ్వు నా ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం రా అని కృతజ్ఞతాభావంతో మనస్ఫూర్తిగా చెప్పాడు విశాల్. ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ ఉండకూడదు విష్ణు అని నవ్వుతూ చెప్పిన కావ్యకి దూరం జరిగి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఇప్పుడేమన్నావు అని అడిగాడు విశాల్. విషు అన్నాను, నీకు నచ్చలేదా అని డౌట్గా అడిగింది కావ్య. విశాల్ నవ్వుతూ, నీకెలా అనిపిస్తే అలా పిలువు అన్నాడు విశాల్ కావ్యతో. కావ్య నవ్వి, ఇక నేను బయలుదేరుతాను, డాడీ నా కోసం వెయిట్ చేస్తుంటాడు విషు అనింది. శివాని ఎంతకీ రాకపోవడంతో, ఓయ్ ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు అని చిరుకోపంగా అడుగుతూ లోపలికొచ్చాడు రుద్ర. శివాని విసుగ్గా తన చేతిలోని చీర పక్కన విసిరిపడేసి, నేను రాను పో, నాకేదీ సెట్ అవ్వడం లేదు అని అసహనంగా అంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉన్నాయి శివానీలో. అది గమనించిన రుద్ర వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి మెత్తగా లైట్ వెయిట్ చీర తీసి తనే శివానీకి ఆ చీరని అందంగా కట్టాడు. తర్వాత ఆమెకి జడవేసి తనని పైనుండి కింద దాకా ఓసారి చూసి, పర్ఫెక్ట్, ఇప్పుడు పద అని నవ్వుతూ ఆమె భుజం చుట్టూ చెయ్యేశాడు రుద్ర. అప్పటిదాకా రుద్ర చేసేది ఆశ్చర్యంగా చూస్తున్న శివాని తనని తాను మిర్రర్లో చూసుకుని, చీర చాలా బాగా కట్టావు రుద్ర అని నవ్వుతూ వెంటనే కోపంగా, అవును, నీకింత బాగా చీర కట్టడం ఎలా వచ్చు అని డౌట్గా చూస్తుంది శివాని. రోజు నా గర్ల్ ఫ్రెండ్స్కి కట్టేవాడిని, అలా వచ్చు అని వెటకారంగా అన్నాడు రుద్ర ఆమెతో. శివాని కోపంగా ఉరిమి చూస్తుంటే, ఏంటే ఆ చూపు, గుడ్లు పీకేస్తా, నోరు మూసుకుని పద, పాప మీదో కష్టపడుతున్నావుగా, పైగా కడుపుతో నా బేబీస్ ఉన్నారని ఇష్టంగా నీకు చీర కడితే మెచ్చుకోకపోగా ఎవరికి కట్టావు, ఎలా వచ్చంటూ ఆరాలు తీస్తావా అంటూ కసిరిన రుద్ర ఇంకా కదలకుండా అలాగే నిల్చుకుని తననే కొట్టేలా చూస్తున్న శివానిని చూసి అని నిట్టొచ్చి, దయ్యంలా చూడకే, నీకోసమే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, నేను నిన్ను తప్ప మరో ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడను, నన్ను నమ్ము అంటూ దండం పెట్టాడు. అప్పుడు శివాని పెదాల మీద నవ్వు చూసి, అప్పటిదాకా తనని ఆమె ఆడుకుందని అర్థమవగానే, రాక్షసి అని తన చేతిని పట్టి వెనక్కి మడిచి, ఏంటే నాతో ఆడుకున్నావు ఎప్పటిదాకా అని ఉక్రోషంగా అడిగాడు రుద్ర. దానికి శివాని గట్టిగా నవ్వేసి, నాకు నువ్వు భయపడుతుంటే భలే ఉంది రుద్ర అని వెక్కిరిస్తూ అంది శివాని. బాగుందా, అంత బాగుందా అంటూ తన చేతిని వదిలి నడుము పట్టి మీదకు లాక్కుని బేబీ బంప్కి ఇబ్బంది లేకుండా ఆమెని హక్ చేసుకుని తన పెదాలని అందుకుని కసిగా కిస్ చేస్తూ ఘాటు పెట్టొదిలాడు రుద్ర. నొప్పికి అరిచి రుద్రని కొడుతూ, ఇలా కొరికావేంటి రుద్ర అని కోపంగా బ్లడ్ వస్తున్నా తన పెదవి చూసుకుంది శివాని. మరి నన్ను టీస్ చేస్తే నాకు ఎలా ఉంటుంది అని నవ్వుతూ కళ్ళెగరేశాడు రుద్ర. పహ్ అంటూ అలకగా బయటకెళ్తున్న శివాని వెనకే వెళ్ళిన రుద్ర లిఫ్ట్లో శివానీని జాగ్రత్తగా కిందకు తీసుకెళ్ళి
అందరితో కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళాడు. మరో కారులో కళ్యాణ్ సురేఖని పిల్లల్ని ముగ్గురిని తీసుకుని వచ్చాడు. మాల్లో శివానీని చైర్లో కూర్చోబెట్టి ఎవరికి ఏం కావాలో సెలెక్ట్ చేసుకోమని చెప్పి రుద్ర పిల్లల కోసం కిడ్స్ సెక్షన్కి వెళ్ళాడు. మొదట స్నేహ కోసం చీరలు సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత పెళ్ళికొడుకు ప్రదీప్ కోసం మగవాళ్ళంతా వెళ్ళి సెలెక్ట్ చేశారు. ఆడవాళ్ళు మిగిలిన వాళ్ళకి చీరలు చూస్తూ బిజీగా ఉన్నారు. అలా ఎవరి షాపింగ్లో వాళ్ళు బిజీగా ఉండగా అక్కడ బన్నీ మిస్ అయ్యాడు. మామయ్య మామయ్య అంటూ పరుగు పరుగున రుద్ర దగ్గరకు వచ్చిన సన్నీ, బబ్లు. అప్పటికే ముగ్గురు పిల్లలతో పాటు మీరా కూడా కూతురికి కూడా డ్రెస్లు తీసుకున్న రుద్ర పిల్లల్ని చూసి ఏంట్రా అన్నాడు వాళ్ళని దగ్గరగా తీసుకుంటూ. మామయ్య బన్నీ కనిపించడం లేదు అంటూ సన్నీ ఏడుపు మొహం పెట్టి భయంగా చెప్పగానే రుద్ర షాక్ అవుతూ వాడు కనపడడం లేదా, ఎప్పటి నుండి అని టెన్షన్గా అడుగుతూ వాళ్ళని తీసుకుని బయటకు వచ్చాడు రుద్ర. చాలాసేపటి నుండి బన్నీ మిస్ అయ్యాడు మామయ్య. మేము ముగ్గురం గేమ్ జోన్లో ఆడుకుంటూ ఉన్నామా, బన్నీ కూడా ఆడుతూ కాసేపటికి కనపడలేదు. నేనంతా వెతికాను కానీ ఎక్కడ బన్నీ లేడు. అందుకే నీ దగ్గరికి వచ్చానని భయంగా చెప్పాడు బబ్లు. వాడెక్కడికి వెళ్ళడు, మీరు భయపడకండి అంటూ పిల్లలని సురేఖకు అప్పగించి పిల్లలు జాగ్రత్తక్క అని చెప్పి ఎవరిని పట్టించుకోకుండా నేరుగా గేమ్ జోన్లున్న ఫ్లోర్కి వెళ్ళిన రుద్ర అక్కడ తను పెట్టిన సెక్యూరిటీని కోపంగా చూసి బాబెక్కడా అని అడిగాడు రుద్ర. వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ బాబు బయటకు రాలేదు సార్, బబ్లు సన్నీ మాత్రమే ఇందాక మీ దగ్గరకు వచ్చారు అన్నారు సెక్యూరిటీ. రుద్ర సీరియస్గా అవునా, అయితే బన్నీ ఎక్కడున్నాడో తీసుకురండి అని సీరియస్గా ఆర్డర్ వేశాడు రుద్ర. వాళ్ళు లోపలికి అడుగుపెట్టి అన్ని చోట్ల వెతికి ఎక్కడా బన్నీ కనపడకపోవడంతో వాళ్ళకు భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతున్నా వాటిని తుడుచుకుంటూ రుద్ర ముందుకెళ్ళి తలదించుకుని నిలబడ్డారు. ఎక్కడ నా కొడుకు అని కోపంగా అడుగుతున్న రుద్ర ముందుకు వచ్చిన ఆ షాపింగ్ మాల్ మేనేజర్ సార్ అంటూ వినయంగా పిలిచాడు. అతని వైపు చూసిన రుద్ర వెంటనే ఇక్కడ నుండి ఎవరిని బయటకు వెళ్ళనివ్వకుండా గేట్స్ క్లోజ్ చేయించు అని ఆర్డర్ వేశాడు. రుద్ర చెప్పిన వెంటనే ఆ మేనేజర్ అలాగే చేయించాడు. వెంటనే ఆ మాల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్ళాడు రుద్ర. బన్నీ కనపడడం లేదని తెలిసిన శివానీకి భయంతో ఏడుస్తుంటే కళ్యాణ్ ఆమెను దగ్గరకు తీసుకుని బన్నీకేం కాదమ్మా, ఏడవకు, నువ్వు ఇలా భయపడితే లోపల బేబీస్ కూడా భయపడతారు అని సముదాయిస్తుంటే సురేఖ శివానీకి వాటర్ తాగించింది. పిల్లలిద్దరూ కూడా బిక్కుబిక్కుమంటూ భయంగా చూస్తున్నారు. స్నేహ, ప్రదీప్తో పాటుగా వేరే సెక్షన్లో ఉన్న వాళ్ళకి విషయం తెలిసి శివాని దగ్గరకు వచ్చేశారు. ఫుటేజ్ చెక్ చేస్తున్న రుద్రకి బన్నీ ఉన్న గేమ్ జోన్ టైమింగ్ చూస్తూ అక్కడున్న వాళ్ళందరినీ గమనించాడు. చాలామంది పేరెంట్స్ పిల్లలతో పాటు అక్కడే ఉండి ఆడిస్తుంటే ఒక అమ్మాయి మాత్రం బన్నీనే చూస్తూ ఉంది. ఆమె ఎవరో గుర్తుపట్టడానికి చూశాడు రుద్ర, కానీ ఎక్కడ ఆమెను చూసిన ఆనవాళ్ళు లేవు. ఆమె కావాలనే బన్నీ కోసం వచ్చిందా అని తననే అబ్జర్వ్ చేశాడు రుద్ర. బన్నీ అన్ని గేమ్స్ ఆడి అలసిపోయి వాటర్ కోసమని సన్నీ వాళ్ళకి దూరంగా కాస్త వెనక పక్కన ఉన్న వాటర్ కోసం వెళ్ళగానే ఆమె కూడా బన్నీ వెనకే లోపలికి వెళ్ళింది. తర్వాత ఆమె ఒక్కటే బయటకు వచ్చింది, కానీ బన్నీ రాలేదు. మరో 10 నిమిషాలు ఆ ఫుటేజ్ చూసినా కానీ బన్నీ బయటకు రాలేదు. కానీ ఆమె అక్కడే తచ్చాడుతుంది. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. కాసేపటికి ఎవరికో ఫోన్ చేసి సైలెంట్గా బయటకు వెళ్ళింది. రుద్ర క్షణం లేట్ చేయలేదు. ఫాస్ట్గా బన్నీ వెళ్ళిన వైపు పరుగున వెళ్ళి బన్నీ కోసం వెతికాడు రుద్ర. కానీ ఎక్కడ బన్నీ కనపడలేదు. బేబీ అని గట్టిగా అరిచాడు రుద్ర. ఎక్కడో చిన్నగా టప్ అని ఫ్లోర్పై కొట్టిన సౌండ్ వచ్చింది. చెవులు రిక్కించి విన్నాడు. ఆ సౌండ్ ఎక్కడి నుండి వచ్చిందా అని గమనిస్తూ మెల్లగా ఆ ప్లేస్ని స్కాన్ చేశాడు రుద్ర. ఓ చేట ఏవో మాటలు గుట్టుగా ఉండడంతో వాటిని చూపించి మేనేజర్ని ఏంటవని అడిగాడు. సార్, అవి ఇక్కడ ఉపయోగించే వాటర్ బెలూన్ సార్ అన్నాడు అతను. వాటిని తీయండి అని రుద్ర కూడా గబగబా మాటలన్నీ పక్కకు లాగడంతో నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కాళ్ళు కట్టుంచిన బన్నీ కనపడ్డాడో పక్కగా. బేబీ అని కన్నీళ్లతో వాడిని ఎత్తుకుని నోటికున్న ప్లాస్టర్ తీసి చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు విప్పాడు రుద్ర. డాడీ అని రుద్రని హక్ చేసుకున్న బన్నీ, ఆ డెవిల్ లేడీ నన్ను ఇలా కట్టేసింది డాడీ, నేను ఫైట్ చేశాను కానీ నన్ను కొట్టింది అంటూ తన బొగ్గ చూపించాడు బన్నీ.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.